హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ అవుతాయండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకో రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే గోంగూర చికెన్ అండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటనేది వీడియో అప్లోడ్ చేశాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ని అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. గోంగూర చికెన్కి ఫస్ట్ మూకుడు పొయ్యి మీద పెట్టుకున్నామండి. పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాలి బాగా. ఒక కట్ట గోంగూర తీసుకొని కడిగేసుకొని ఇలాగా శుభ్రం చేసుకొని గిన్నె వేసుకున్నాం. ఇప్పుడు గోంగూరని ఆయిల్ వేసాడు. పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకుంటున్నాం. 6 పచ్చిమిరపకాయలు గోంగూరలో వేసేసుకోవాలండి, నాట్లు పెట్టుకొని. పెట్టుకొని బాగా కలుపుకోవాలి. నూనెలోనే మగ్గుకోవాలి గోంగూర అంతది. చికెన్ కడిగేసుకొని శుభ్రం చేసేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నామండి. కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. ఆయిల్లో గోంగూర అంతా శుభ్రంగా మగ్గిపోవాలి. కొంచెం కొత్తిమీర అండి. ఒక టమాటా ముక్కలు కోసుకొని అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మగ్గిపోయింది, పక్కన పెట్టేస్తున్నాను. మగ్గిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాం. చల్లారాక మిక్సీ చేసుకోవాలి. కోడి మాసానికి ఇప్పుడు కర్రీకి అయితే ఇంకో మూగుడు పెట్టుకున్నాం పొయ్యి మీద. అది చల్లారాక మిక్సీ చేసుకోవాలి. ఈ లోపు చల్లారుతుంది. కిందకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ తక్కువ వేసుకుంది, ఎందుకంటే అందులో ఉంది కదా గోంగూరలో ఆయిల్ ఇలాగే ఎక్కువ వేస్తారు కదా, తక్కువ వేసుకుంది. ఉల్లిపాయలు కోసుకున్నాం. పెద్ద పాయలు 3 పచ్చిమిరపకాయలు. గోంగూరలో వేసాం కదా, కొంచెం స్పైస్ ఎక్కువ అయిపోతుంది, అందువల్ల 2 పచ్చిమిరపకాయలు వేసాం ఇందులో. ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు గమ్ములు మగ్గుతాయి, కొంచెం వేసుకోవాలి సాల్ట్. గోంగూరలో వేస్తాం కదా, మరి ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఉప్పు, ఆనియన్లో ఉప్పుని పసుపు వేసుకుంటే కొంచెం మగ్గిపోతుంది త్వరగా.
ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు కోడి మాంసం వేస్తాం. పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, కోడి మాంసం. కోడి మాంసం ఇప్పుడు ఆనియన్లో వేసారు. అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మగ్గాలండి. నూనె అల్లం పేస్ట్ కూడా నూనెలో బాగా మగ్గిపోవాలి. మూత పెట్టేసుకుందాం. పక్కలు ఎక్కువ పక్క టేస్ట్కి సరిపోయేంత కారం. ఇందాక సాల్ట్ తక్కువ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాం. గోంగూరలో కూడా వేసారు కదా, కొద్దిగా ఇప్పుడు జీలకర్ర, గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు, ధనియాలు వేసిన పేస్ట్ ఒక స్పూన్ వేసారా, స్పూన్నర వేసి. చికెన్ మసాలా పౌడర్. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చికెన్ ఉడకాలి కదండి, అందుకు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకుని గోంగూర వేసుకుంటున్నాం. గోంగూర మిక్సీ చేస్తారు, ఆ గోంగూర వేసుకుంటున్నారు. అందుకని వాటర్ మిక్సీ
కలుపుకొని ఆ గోంగూరని చికెన్ కొంతసేపు ఉడకాలి కదా, ఒక 10 మినిట్స్ పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకుందాం కలుపుకొని. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలైనా పడుతుంది చికెన్ గోంగూర కూడా ఉడకడానికి. కొత్తిమీర అవన్నీ వేసాం కాబట్టి ఇంకేమీ వేయక్కర్లేదు. మూత పెట్టేసుకుందాం. ఒక 8 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాల వరకు పడుతుంది. ఉడికిపోద్దండి, చూద్దాము. అయిపోయింది. చూసారా, దగ్గరగా అయిపోయింది. గోంగూర చికెన్ కూడా రెండు కూడా దగ్గరగా అయిపోయింది. ఆయిల్ పైకి తెలిపింది. రెడీ అండి గోంగూర చికెన్. అంతే, టేస్టీ యమ్మీ చికెన్. కట్టేసి బాక్స్లో సర్వ్ చేసుకున్నాం. గ్రీన్ చికెన్, గోంగూర చికెన్. ఎన్ని పేర్లు పెట్టుకోవాలి కానీ. అంతే. ఓకే, చూసారు కదండి గోంగూర చికెన్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా తినచ్చండి. గోంగూర డైరెక్ట్గా వేస్తే పిల్లలు ఆకులు తగిలి తినరు కదా, అందువల్ల మిక్సీ చేసి వేస్తే పిల్లలు కూడా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో కామెంట్లో అయితే పెట్టండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ టుమారో.